లడ్డు తరపున వాదించడానికి నేనున్నాను సార్. శ్రీవల్లి లాయర్ గెటప్లో వచ్చిందేంటి మావయ్య? తను ఎల్ఎల్బి చదివింది త్రిదేవ్, కానీ ఇంతవరకు ఎప్పుడు ఏ కేసును వాదించలేదు. ఈరోజు లడ్డూని కాపాడుకోవడం కోసం మొదటిసారి నల్లకోటు వేసుకుని కోర్టుకొచ్చింది. యువర్ ఆనర్, నేను ఎల్ఎల్బి చేసిన సర్టిఫికెట్ని కోర్టు వారికి అందజేస్తున్నాను. ఈ కేసుని నేను వాదించేలా నాకు పర్మిషన్ ఇవ్వండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యూనివర్సిటీ నుండి పట్టా పుచ్చుకున్నప్పటికీ ఇంతవరకు కోర్టు మెట్లు కూడా ఎక్కని ఈవిడ మర్డర్ కేసు వాదించడానికి అనర్హురాలు. 1961 యాక్ట్ ప్రకారం ఈవిడ ఆ బార్ అసోసియేషన్ మెంబరే కాదు. అలాంటప్పుడు ఈ కేసు వాదించడానికి ఈవిడికి అర్హత ఏముందని? పీపీ గారు, ఆవేశపడి బీపీ తెచ్చుకోకండి. నేను బార్ అసోసియేషన్ మెంబర్ని. ఈరోజే నా నెంబర్ ఎన్రోల్మెంట్ అయింది. ఆ వివరాలు కూడా జడ్జి గారికి అందించాను. డిఫెన్స్ లాయర్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. లడ్డు గారు, నేను అడిగే ప్రశ్నలకి మీరు కరెక్ట్గా సమాధానాలు చెప్పాలి, సరేనా? అలాగే లాయర్ గారు. మీకు సీతమ్మ గారు, కోదండరామయ్య గారు ఏమవుతారు? సీతమ్మ నాకు తంగచ్చి, కోదండరామయ్య నాకు బావగారు అవుతారు. మీరు కోదండరామయ్య గారి ఫ్యామిలీతో కలిసి ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బావగారితో కలిసి ఉండబట్టి సంవత్సరం అవుతుంది. అంతకుముందు 24 సంవత్సరాలుగా తంగచ్చి, నా మేనకోడలు అందరం కలిసి ఉండేవాళ్ళం. ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మీ రిలేషన్ ఎలా ఉండేది? అందరితో బాగానే ఉండేది. కానీ ఈ మధ్య కేశవ్ బాబుతో చిన్న గొడవ జరిగినది. అనుకోకుండా ఆ గొడవ పెద్దదైపోయినది. అంటే ఏ విధంగా ఆ గొడవ పెద్దదైంది? కేశవ్ బాబు, ఆర్తి వాళ్ళు నన్ను అనాథ అన్నారని తంగచ్చి వాళ్ళ మీద కోప్పడింది. మా బావ కోదండరామయ్య కూడా కేశవ్, ఆర్తిలను మందలించి అందరితో పాటు నేను సమానంగా ఉండాలని నా పేరు మీద కూడా ఆస్తి రాసిచ్చినారు. మరి నువ్వే కేశవ, ఆర్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కారణమని కోదండరామయ్య గారు అంటున్నారు, అది నిజమేనా? లేదమ్మా, నాకు ఆస్తి రాసిచ్చారన్న కోపంతో కేశవ్ బాబు, ఆర్తి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఓకే, దీన్ని బట్టి చూస్తే నీ వల్ల కేశవ, ఆర్తి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళలేదు. వాళ్ళంతటి వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆర్తిని విచారించడానికి అనుమతినివ్వాల్సిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసులో ఆర్తి గారి ప్రమేయం అనేదే లేదు. ఆవిడని డిఫెన్స్ లాయర్ గారు ఎందుకు విచారించాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. హత్య చేయబడిన వ్యక్తి భార్యగా విచారించాలనుకుంటున్నాను. ప్రొసీడ్. ఆర్తి, ఆర్తి, ఆర్తి. హత్య జరిగిన రోజు కేశవ గారు ఎన్ని గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరారు? మార్నింగ్ టైంలోనే బయటకెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నానని కానీ, ఎవరిని కలవడానికి వెళ్తున్నానని కానీ మీకేమైనా చెప్పారా? లేదు, చెప్పలేదు. అంటే కేశవ గారు ఎప్పుడు బయటికి వెళ్ళినా మీకు చెప్పి వెళ్ళరా? ఆ విషయం మీకెందుకు? ఇది కోర్టు. నేను అడిగిన దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. జనరల్గా నేను అడిగితే చెప్పేవారు, కానీ ఆ రోజు నేను ఆయన అడగలేదు. లడ్డు మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించాడా? నా భర్త చాలా మంచివాడు. కేవలం ఆ లడ్డు వల్లనే మేము గొడవ పడి బయటకు వచ్చేసాం. అయినా కూడా మా మీద కోపంతో, పగతో నా భర్తను చంపేశాడు. చంపాలనేంత కోపం ఉందని కానీ, పగలున్నాయని కానీ మీతో ఎప్పుడైనా చెప్పారా మీ భర్త? మేమంటే అతనికి నచ్చదు కాబట్టి. అలా అని మీకు అడ్డు చెప్పాడా? లేదు. మీరే అభిప్రాయపడ్డారు, అవునా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.
ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ కేసులో ఐ విట్నెస్ అయిన కోదండరామయ్య గారిని విచారించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అడుగుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని డిఫెన్స్ లాయర్ గారు విచారించడానికి నేను ఒప్పుకోను. అర్థం పర్థం లేని ప్రశ్నలతో ఈవిడ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. డిఫెన్స్ లాయర్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కోదండరామయ్య గారు, కోదండరామయ్య గారు, కోదండరామయ్య గారు. కోదండరామయ్య గారు, కేశవని లడ్డు హత్య చేయటం మీరు చూసారా? అవును, చూశాను. నా కళ్ళారా చూశాను. లడ్డు కేశవని ఎన్నిసార్లు పొడిచాడు? నేను వెళ్ళేసరికి లడ్డు కేశవ్ కడుపులోంచి కత్తి తీస్తున్నాడు. ఎన్నిసార్లు పొడిచాడన్నది నాకు తెలీదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దీన్ని బట్టి చూస్తే మీరు లడ్డూని కేశవ్ పొడవటం చూడలేదు. తన కడుపులో ఉన్న కత్తిని బయటికి తీయటం మాత్రమే చూశారు. దాన్ని బట్టి అతనే పొడిచి ఉంటాడని మీరు పొరపాటు పడుతున్నారు, అవునా? నో, లడ్డూనే కేశవ్ని మర్డర్ చేశాడు. యువర్ ఆనర్, నేను కోర్టు వారికి మహాభారతంలో ఉన్న ఒక సంఘటనని గుర్తు చేద్దామనుకుంటున్నాను. మాయాసభలో మాయా తర్పణం చూసి కాలు జారిపడ్డ దుర్యోధనుణ్ణి చూసి నవ్వింది ద్రౌపది కాదు, చెలికత్తెలు. కానీ అదే సమయంలో ద్రౌపది అక్కడికి రావటం వల్ల దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్వింది ద్రౌపది అని అనుకుని అపార్థం చేసుకున్నాడు. అలాగే ఈ కేసులో కూడా కోదండరామయ్య గారు హత్యాస్థలానికి వచ్చేలోపే లడ్డు కేశవుని కాపాడాలని అతని కడుపులో ఉన్న కత్తిని తీయబోతుంటే అది చూసి కోదండరామయ్య గారు అపార్థం చేసుకున్నారు. లేదు, నాది అపార్థం కాదు, అదే వాస్తవం. యువర్ ఆనర్, లడ్డు స్వభావాన్ని, లడ్డు చరిత్రని పరిగణలోకి తీసుకుని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నా క్లయింట్ నిరపరాధి అని ప్రూవ్ చేయడానికి నాకు కొంత టైం కావాలి. కోర్టు వారు దానికి నాకు కాస్త సమయం ఇవ్వాలని కోరుతున్నాను. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నాను. నిందితుడైన లడ్డు యొక్క పూర్వాపరాలను పరిశీలించిన మీదట అతని తరపున వాదించిన లాయర్ శ్రీవల్లి కోరికను మన్నించి వారికి 3 వారాల టైం ఇస్తున్నాను. కోర్టు వారిచ్చిన టైం లోపల లడ్డు ఈ హత్య చేయలేదని తగిన సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయగలిగితే అతను శిక్ష నుండి తప్పించుకోగలుగుతాడు. లేదంటే శిక్షకి అర్హుడవుతాడు. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.